దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ తల ఉంచండి. మహోన్నతుడైన తండ్రి స్తోత్రం. నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న దేవా, దయచేసి దీనిని విశ్వసించడం మనం తీసుకొని మీరే ఘనత మహిమ ప్రభావం పొందండి. ఇదిగో తండ్రి, ఈరోజు నేను పిల్లలకు అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని బోధించి వారు నేను విశ్వాసం బిడ్డగా మరి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. లైవ్ ఇచ్చిన కుటుంబాలను, వాక్యం ఇచ్చిన పిల్లలందరినీ దీవించమని, మీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సరే, దేవుని బిడ్డలారా, మరి బహుజాగ్రత్తగా దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి గమనించండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏం రాయబడిందో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనగా. చాలు, అర్థమైందా? నీ రాకడ ఎప్పుడు, ఈ యుగము, ఈ భూమి మీద ఈ యుగ సమాప్తి ఎప్పుడైపోతుంది, మాకు దీనికి సూచనలు ఏంటో మాకు చెప్పమని యేసు ప్రభువుని అడిగింది. ఎవరు? శిష్యులు. మీరు అనుకోవచ్చు, ఇలాగే ఉంటుంది భూమి ఆకాశం, ఇట్లనే ఉంటాం, తరం వెంబడి తరం గతించిపోతుంది అనుకుంటారు. చాలామందికి వాక్యంలో తెలియదు. యేసు ప్రభు దగ్గరికి స్వయంగా ఆయన శిష్యులు వచ్చి క్లియర్ అడిగింది. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, మీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? సూచన, ఈ యుగం ఎప్పుడైపోతుంది, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎప్పుడు గతించిపోతారు, దీనికి కారణం ఏంటిది ప్రభా మాకు చెప్పు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్పింది. మీకు ఈ విషయాలు తెలుసా? ఈ యుగాలు, ఈ భూమి మీద అంతా గతించిపోతుంది. ఎప్పటికీ బాబు మనం చక్కగా ఇల్లు కట్టుకుందామని, చక్కగా బ్రతుకుదామని మనం అనుకుంటున్నాం, కానీ ఇదంతా క్షణంలో మారిపోతుంది. బైబిల్ వాక్యం చెప్తుంది. కంటిన్యూషన్ చేయకండి. యేసు వారితో ఇట్లను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూడండి, అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. నువ్వు విశ్వాసమే కావచ్చు. మీరు ఎట్లా యేసుప్రభు పేరు చెప్పగానే బాబు నేను క్రిస్టియన్ అని కూల్ అయిపోతారు. అరే దేవుని బిడ్డే కదా, దేవుని నమ్ముకున్నాడని. కానీ యేసుప్రభు ముందే చెప్పిండు, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరుస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అనేవాడే చాలా అలర్ట్గా కనిపెట్టుకొని స్ట్రిక్ట్గా మన విశ్వాసమును కాపాడుకోవాలి. ఇది స్వయంగా యేసుప్రభు చెప్పిన మాటనే చెప్తున్నా. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదరు. చూడండి, ఇక్కడ మీకు అర్థమైందా? యేసుప్రభు చెప్పిండు, నేను వచ్చేటప్పటికి యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు వస్తాయి, కాబట్టి మీరు వింటారు. మీకు తెలుసా, రాత్రి ఇస్రాయేల్కు అమెరికాకు బాగా యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవుడు మన దేశాన్ని నిజంగా తన హస్తాల కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు బిక్కుమంటున్నది. బయటకు రావడానికి, రోడ్ల మీద పోవడానికి కష్టంగా. లైవ్లో టీవీలో ఉన్న అందరూ చూడండి. యేసుప్రభు చెప్పిన మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడ యుద్ధాలు జరుగుతుంటే బాంబులు వేస్తే ఒక స్కూల్లో ఒక 50 మందో 500 మంది అవుట్ స్పాట్గా చచ్చిపోయిన నిన్ననే. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, యేసుప్రభు చెప్పిన సూచనలన్నీ, మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఇంకా మీరు వాక్యానుసారంగా సిద్ధపడి దేవుని రాకడకు మీరు కనిపెట్టుకొని పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడాలి. మనం ఏ ఊరికన్నా పోయేటప్పుడు ఏం చేస్తాం?
కొత్త బట్టలు కట్టుకుంటాం, లగేజ్ పట్టుకుంటాం, చక్కగా తయారైపోతాం. మరి పరలోకానికి పోయేటప్పుడు ఆత్మానుసారంగా సిద్ధంగా ఉన్నామా లేమా? పాపులు అక్కడ ప్రవేశించారు, తీర్పు ఉంటుంది. అప్పుడు నువ్వు పోయినప్పుడు అయ్యో మాకు ఈ భూమి మీద ఉన్నప్పుడే టైం ఉండే కదా అనుకుంటాం. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే నువ్వు దిద్దుకో. దుర్దినములు రాకముందే, సత్పరి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకోండి. రెండో రాకడకు వెళ్ళే యేసుప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా, విడిచిపెట్టబడతావా? ఆ రాకడకు యేసుప్రభు శిష్యులు వచ్చి, ప్రభా నీ రాకడకు చూచేయండి. ఏంటంటే యేసుప్రభు ఏం చెప్తుండో, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు వస్తాయి, అప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి. యుద్ధాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడే కాదు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి. ఒకవేళ అది కూడా మొత్తం వ్యాపిస్తే మన దేశానికి కూడా అంటుకోవచ్చు. చాలా భయంకరంగా ఉన్నాం. మనం బతుకుతానం అంటే వండుకొని తినడం, పని చేసుకోవడమే కాదు, పరిస్థితులు చాలా విషమించిపోతున్నాయి. కాబట్టి మన దేశం కొరకు, ప్రపంచం కొరకు ఈ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన చేయవలసిన భారం ప్రతి క్రైస్తవ బిడ్డల ఉన్నదని నేను తెలియజేస్తున్నా. సరే, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. చూడండి, ఇది కలవరపడద్దు, భయపడద్దు, ఇది జరగవలసి ఉన్నది. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు దయచేసి కలవరపడకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం చేస్తుంది. ఆ దేశపోడు ఈ సరిహద్దుకు రానియాడు. జనం మీదకి జనం, మాదొక కులం మీదొక కులం, ఇలాంటి తత్వాలు వచ్చేసినాయి. ఎందుకంటే ఇలాంటివి లేవు కదా. క్రమంగా ఎంత తెచ్చు మీరిపోతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వేసిన. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. మీకు తెలుసా, నిన్న మొన్న మంచిర్యాల ఎక్కడున్న తెలంగాణలో ఉంది, మన రాష్ట్రంలో భూకంపం వచ్చింది. తెలుసా మీకు? భూమి కదిలింది. నిన్న కలకత్తాలో భూమి కదిలింది. ఇవన్నీ ప్రభు చెప్పిన అన్నీ జరుగుతున్నాయి. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కాలమైందా? మీరు లైవ్ చూస్తే ఈ సంవత్సరం మొత్తం కరువే వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తాను. ఇది 2026 కదా, 2 నెలలు గతించిపోయింది. ఇక్కడి నుంచి కరువే వస్తుందని మరి చాలా మంది చెప్తూనే ఉన్నారు. నేను మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే, అలర్ట్గా ఉండాలి, కలవరపడద్దు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. నేను మొన్న రవికి కూడా లైవ్ చూపించిన. ఈ 2026లో కరువే వస్తుంది. అనేకులు ముందే చెప్తున్నారు, ఎప్పటికీ హాయిగా ఉంటాం, తింటాం, సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. ఇదే అనుకోకండి, పరిస్థితులు విషమించిపోతున్నాయి. కంటిన్యూషన్ చేయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చాలా బాధపడవలసిన సమయం రాబోతుంది. మీరు ఎట్లుంటారో ఏమో. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ వేదన పాలు రాకముందే దేవునితో సావాసం, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో అన్నిట్లో మీరు ముందుకు ఉండాలి. ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడే యుద్ధాలు జరుగుతున్నాయి, భూమి కదులుతుంది, అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభమవుతుంది. ప్రభు రెండో రాకత్వాన్ని నిదర్శనం ఇట్లా జరుగుతుందని యేసు ప్రభు చెప్పిండు. ఆ రెండో రాకట్లో నువ్వు సిద్ధంగా ఉన్నవా? ప్రభుని ఎదుర్కోగలవా? విడిచిపెట్టగలవా? దయచేసి మీరే సరి చేసుకోండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు. చూడండి, కొంతమంది చంపుకోవడం అంటే అది మామూలే అయిపోయింది. వింటుందా? మళ్ళీ వచ్చిన మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. మనము చర్చకొచ్చే వాళ్ళని కొంతమంది ఉండి ద్వేషిస్తారు, దూషిస్తారు. అలా దూషింపబడాలి. ఇంకా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరికొకడు ద్వేషించబడదురు. మళ్ళీ కింది చదువు.
చంపబడుతున్నారు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చూడండి, ఉన్న కాడికి మాట్లాడితే కష్టం. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపలేదా? ఆయన యథార్థంగా మాట్లాడినందుకే, తప్పు చేసినందుకు కాదు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు కాబట్టి ఎక్కడ చంపిస్తాడు. లోకంలో ఉన్న ఒకటే. ఇప్పుడు మనం మన ఇంట్లో అనుకున్నా కూడా టైం యూజ్ చేసేస్తారు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పేది ఖచ్చితం. నువ్వు ఎవరిని తిట్టకున్నా, నువ్వు మంచిగా ఎదిగినా ఊర్చుకోలేని వాళ్ళు ఉంటారు. సొంత యోసేపును సొంత అన్నలే ఏం చేసిండు? గోతులేసిండు. మళ్ళా అరే పెద్దోడు వచ్చి అరే గోతులు ఎందుకు రావడం వచ్చిపోయాడని అమ్మిండు. అమ్మినాక అక్కడికి పోయినాక శిరసాల పాలయ్యాడు. కానీ యోసేపు నీతిని వదలలేదు. ఒకరోజు ఐగుప్తు దేశానికి రాజైంది. దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే రెండో రాకడలో మీరు ఎత్తబడతారు. ఎవరు చంపినా, ఎవరు ద్వేషించినా, దూషించినా ప్రభువును హత్తుకొని ఉండాలి. ఇంకా కంటిన్యూస్, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదు. నా నామము నిమిత్తము యేసు ప్రభుని నమ్ముకుంటే మనంలా ఇప్పుడు రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు చాలా కోర్టులు డిసైడ్ చేసినాయి, మీరు గుడికొస్తానుగా మీకు ఎస్సీల రిజర్వేషన్ లేదు అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఆదామనే పేరు పెట్టుకున్నావు, నువ్వు చర్చ్ మ్యారేజ్ చేసుకున్నావు, చర్చికి పోయినావు అంటే నీకు రిజర్వేషన్ లేదు. నీకే కాదు, ఎవరికి లేదు. అది కోర్టులు చేసినాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడే రోజులు వచ్చేసినాయి. అయితేంది, క్రీస్తు కొరకు సాక్షులమైన పర్వాలేదు అని ధైర్యంగా దేవుని వాక్యాన్ని నమ్ముకొని మనం బ్రతకాలి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. చూడండి, అభ్యంతర పడతారు. ఏ బాబు నువ్వు చర్చిపోతాను, నీకు రేషన్ కార్డు లేదని ఒకవేళ అన్నారు అనుకుంటారా? ఒకరికొకరు అభ్యంతర పడి ఒకరికొకరు అప్పగించుకునే రోజులు వస్తాయి. కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నా, పరిస్థితి ఏ రకం వచ్చినా క్రీస్తుని హత్తుకొని ప్రభు సేవలో ప్రభుతో ఉండే భాగ్యం సంపాదించుకుని. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. పాస్టర్ అనగానే కూల్ అవుతారు. వింటున్నా దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, నాకు నిన్న సాయంత్రం ఒక కాల్ వచ్చింది. అన్న ఆయన చర్చికి పోతాడంటే ఆయన మాట నమ్మి నేను 2 లక్షలు ఇచ్చి లాస్ అయినా. ఇప్పుడు ఆ పైసలు ఇస్తలేరు, జాబ్ ఇస్తలేరు, నేను ఏం చేయాలి అని ఒక ఫోన్ వచ్చింది. నేను మీకు ఏం చెప్తున్నా, ఒక అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు ప్రజల్లో ఉంటారు. పలువురిని మోసపరుస్తారు. దేవుని సేవ చేసేవాడు దేవుని మీద డిపెండ్ అయిపోవాలి, అంతేకాని మీ వలన లాభం సంపాదించుకోవడానికి సేవ చేయడం కాదు. యథార్థంగా నేను చెప్తే, ఏలియా చెప్తే కాకులు తీసుకొచ్చి మాంసం ముక్కలు రొట్టెలు ఇయ్యలేదా? దేవుడు యథార్థమైన సేవకులకు ఆయన ఎలాగైనా పోషిస్తాడు. కానీ సంఘం మీద భారం వేసి, ప్రజల మీద భారం వేసి సంఘాలు ఇదే అని చెప్పి మోసం చేసేవాళ్ళు జనాల్లో చాలామంది బయలుదేరిండు. కాబట్టి మీరే అలర్ట్గా ఉండాలి, మీరే తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వారని వివేచించే జ్ఞానం మీకు ఉండాలి. మీరు భోజనం చేసేటప్పుడు కారం ఎక్కువ ఉందా, ఉప్పు ఎక్కువ ఉందా మీకు తెలియదా? ప్రజలారా, దేవుని బిడ్డారా, ఈ 2వ రాకడలో అనేకులు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు. మీరు చాలా మేలుగా కలిగి ఉండాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, మీకు ఒకటి చెప్తా, వెనుకటి ఒక 30-40 ఏళ్ళ కింద ఉన్న ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా? అక్క అట్లా వస్తుందంటే తమ్ముడు ఇట్లా పోతాడు, తమ్ముడు అట్లా వస్తుందంటే అన్న అట్లా పోతాడు. ప్రేమ చల్లారిపోతుంది. అదంతెందుకు, మన చుట్టాల విషయంలో చూసుకో. 30-40 ఏళ్ళ కింద ఉన్నప్పుడు వాళ్ళ ఊరు బయట దాకా సాగదూరు వచ్చి ఇప్పుడు నువ్వు అనేటోళ్ళం. ఇప్పుడు అంటామా? వాళ్ళు ఉంటారా?
కదా. చాలా ప్రేమ అనేది కూడా చల్లారిపోయింది. మనము అంటే నాకు కొద్దిగా తెలిసింది చెప్తాను. ఆడపిల్లలైతే ఊరు బయట దాకా పోయి సాగలోని ఇంకా కాళ్ళు మొక్కి కూడా వచ్చేవాళ్ళు, అవునా? ఇప్పుడు ఆ ప్రేమలు ఉన్నాయా? ఇంకొకటి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిందనుకో వాళ్ళ ఎదురుగా నీళ్ళు పట్టుకుపోయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మర్యాదలు ఉన్నాయా? మీరే చూడండి. అక్రమం అనేది విస్తరించిపోతుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. దేవుని బిడ్డారా, ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి కొడుకు తల్లికి పిల్లలు పడిన రోజులు వస్తున్నాయి. చాలా అలర్ట్ ఉండి ప్రభువులో మీరు ఖచ్చితంగా ఎదగాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ తెగులు నిగుడారమో అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి. ప్రభు రావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే సిద్ధపడండి, ప్రార్థనలు సిద్ధపడండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా మీరు జీవిస్తే ఏం భయం ఉండదు. ఇంకా అక్రమం విస్తరించడంతో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటయు ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఈ సువార్త యేసుప్రభుని గురించిన వార్త ప్రపంచం అంతటా ప్రకటింపబడాలి. వింటున్న దేశం ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకు తెలుసు, అన్ని మతాల వాళ్ళకు తెలుసు, అన్ని రాజ్యాలకు తెలుసు, అంతటా తెలుసు. జీసస్ ఈజ్ లార్డ్. యేసు ప్రభు ఆయన పెద్ద రక్షకుడు, దేవుడు అని అందరికీ తెలుసు. అంతా ప్రకటింపబడేది. యేసు ప్రభు తెలియని మామూల పల్లెటూళ్ళు ఎక్కడైనా ఉంటే రేడియో ద్వారాను సెల్ ద్వారా వెళ్ళిపోతూనే ఉన్నది. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, ప్రభు రాకకు సూచనలన్నీ మరి దగ్గరికి వచ్చేసినాయి. మీరు ఎట్లున్నారు? ఇంకా చదువు 29 నిమిషాలు 24-29. ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. చూడండి, ఈ సూచనలు కూడా జరుగుతాయి. ఆ దినములలో శ్రమలు ముగిసిన వెంటనే సూర్యుడు ఎప్పటికీ ఇట్లా మనకు వెలిగించుకుంటుంటాడా? ఉండడు. అది కూడా డిమ్మై కాంతినియ్యాడు. అప్పుడే సోలార్ పెట్టుకొని నో యూస్, ఏ కరెంట్ పెట్టుకొని యూజ్ కాదు. ఎందుకు చెప్పనా? దేవుడు ఇచ్చేది. ఇప్పుడు మనం సూర్యునికి ఏమన్నా బిల్లు కడతానమ్మా? దేవుడు మనకి ఇస్తుంటే ఈ వెలుగు భూమి మీద అంతే ఎవరిది? దేవునియేనా? వీటికి ఏమన్నా మనం పన్నులు కడుతున్నామా? చూడండి, దేవుని నేను చెప్తున్నా, ఇదంతా ఆకాశంలో నుంచి నక్షత్రాలు కూడా రాలిపోతాయి. సూర్యుడు కాంతినియ్యాడు, పరిస్థితి దారుణంగా అవుతుంది. మీరు మాత్రం ప్రభువును తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. చూడండి, అప్పుడు ఇవన్నీ జరిగినాక మనుష్య కుమారుని యొక్క రాకడ ఆకాశంలో కనబడుతుందని బైబిల్ చెప్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహా మహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇప్పుడు నా మాటలు మీకు వెర్రి మాటలు కావచ్చు. ప్రభు వస్తుండు అని చెప్పి ఆకాశంలో నుంచి ప్రభు వచ్చేటప్పుడు భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుని ప్రలాపించి ఏడ్చే రోజున్నది. అయ్యో, మేము పలానా దగ్గర చర్చినప్పుడు అక్కడికి పోకపోతుంది, అయ్యో మేము అక్కడికి పోయి దేవుని స్తుతించకపోయి రక్షణ పొందకపోతుంది అని చెప్పి ప్రలాపించే రోజున్నదని వాక్యం మనం నేర్పిస్తుంది. భూమి మీద ఉన్న సకల పుత్రుల వారు, అన్ని కులాల వారు, అన్ని జనాంగముల వారు మరి ప్రలాపించి రొమ్ము కొట్టుకుని ప్రలాపించి ఏడ్చే రోజున్నది. ఒక శవం దగ్గర మనం ఎంత పరిగెత్తామో అంతకంటే ఎక్కువగా ఏడ్చే రోజు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇలా తిన్నాం హాయిగా ఉన్నాం అనేది అనుకోకండి.
దుర్దినములు రాకముందే సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరణ చేసుకో. మన వాక్యం మనలో హెచ్చరిస్తుంది. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేసేదారు. దేవుని దూతలు ఏం చేస్తారు తెలుసా? ఆకాశంలోకి వెళ్ళి అప్పుడైనా మీరు చూస్తారు. ఇప్పుడు భూమి నుండి దేవుని దూతలను చూడలేదంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ బూరల ధ్వనితోనూ పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చేటప్పుడు దేవదూతలు ఆ నుంచి దిగి ఆకాశం యొక్క ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరినీ పోగు చేస్తారు. సపోజ్ అక్కడ ఇప్పుడైతే ఎవరైతే మందిరానికి వస్తుందో వాళ్ళని ఎట్లాగైతే మన మందిరానికి వస్తారు వీళ్ళని నేను ఎట్లా చెప్తానో, దేవుని బిడ్డలు ఎవరో ఆయనకు తెలుసు, ఆయన ఆరాధించే వాళ్ళు ఆయనకు తెలుసు. పోగు చేసుకొని తీసుకొని ప్రభు దగ్గరికి పోతారు. అప్పుడు మనం ప్రభుతో ఆకాశ మండలంకి ఎక్కిపోతాం. ఆ భాగ్యం మీకు సంపాదించుకోవాలి. ఈ జీవితకాలం ఇది శాశ్వతం కాదు. నువ్వు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషి 70-80 ఏళ్ళ లోపల చాప్టర్ క్లోజ్ కావాలి. నేను ఇంకా బతుకుతాను, నేను బలవంతుని ధనవంతుని అంటే చచ్చిపోయిన రోజు ఏది కూడా ఎత్తుకపోలేము, కట్టుకపోలేము. 10 మందిని కన్నా ఇడిచిపెట్టిపోవాలి. ఎంత జమీన్ సంపాదించుకున్నా వదిలిపెట్టిపోవాలి. ఇదంతా మన భ్రమ కొరకే సంపాదించుకుంటున్నాం. కానీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉంటావా ఉండవా ఒక్కసారి యోచించుకుని యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని నేను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా. ఇంకా 32 నుంచి చూడండి, మీకు అర్థం కావడానికి యేసు ప్రభు ఇంకా క్లియర్గా చెప్పాడు మన అందరికీ. అంజూరపు చెట్టుని గురించి ఒక ఉపమానం నేర్చుకోండి. చూడండి, ఒక చెట్టును మీకు గుర్తు పెట్టి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. అంజూరపు చెట్లు అంటే ఇక్కడ ఉండే చింత చెట్టుని తీసుకోండి. ఇప్పుడు ఆకు కాయలు రాలినాక దానికి తర్వాత ఏమవుతుంది? లేత చిగురు వస్తుంది. దాని కాత అయిపోయింది, మళ్ళీ లేత చిగురు వస్తుంది. అయితే అంజూరపు చెట్టును కూడా అదే రీతిగా పోల్చి అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానం నేను చెప్తున్నా. అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలం వస్తుంది. చూడండి, ఆ చెట్టుని పెట్టి ఎందుకు చెప్తున్నా అంటే సీజన్ ఎండాకాలం వస్తే ప్రతి చెట్టు ఆకులు రాజేస్తాయి రాసే. అయితే ప్రభు రాకట వరకు ఈ యొక్క కాలం అంతా జరిగిపోతుంది. ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, యుద్ధంలో భూకంపాలు, కరువులు, కాటకాలు, ఇవన్నీ వేదన ప్రారంభం. కాబట్టి ఆ టైంలో ఈ చెట్టుని గురించి మీరు నేర్చుకోండి. ఈ కాలం దగ్గరకు వచ్చింది. ఈ వసంతకాలం లో మీరు రెడీగా ఉండండి. ఈ ఆకులు రాలిపోయినప్పుడు ఎండాకాలం ఏ చెట్టు కింద ఉన్నా మనకు ఎండే ఉంటుంది. అవునా? సీజన్ అయిపోతుంది, వసంతకాలం వస్తుంది, మీరు రెడీగా ఉండండి. యేసుప్రభు రాకడానికి ఇవన్నీ సూచనలు ఉన్నాయి. సిద్ధపడండి. తినుచు త్రాగుచు కాలం గడుపుందిగా. ఎందుకంటే అపాయం వస్తుందంటే యువన ఎక్కడున్నాడు? ఓడలో మెట్టు కింద పోయి పండుకున్నాడు. అరే నడి సముద్రంలో పండుకోక యువనాలే లేచి దేవుని ప్రార్థన చేయమని ఓడలో ఉన్న వాళ్ళు లేపిండు. నేను చెప్తున్నా, గుడికి వచ్చినంత మాత్రమే కాదు, నీ గిరిని సిద్ధం చేసుకో, నూనె నింపుకో, పోసుకో. ఈ నూనె లేకపోతే దిగుటి వెలుగుతుందా? గుడికి వచ్చినంత మాత్రంలో హృదయంలో పాపం ఉంచుకొని, తాగు ఉంచుకొని, దేవుడికి అయిష్టమైన కార్యాలు ఉంచుకొని చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా, ఒప్పుకుంటాడా? దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఎవరు ఆత్మకు వాళ్ళే బాధ్యులు. నువ్వు భక్తి ఉంటేనే నువ్వు వెతబడతావు. నువ్వు సిద్ధంగా ఉంటేనే నువ్వు ప్రభు రాజ్యం పోతావు. నేను చేసిన సపోజ్ 70-80 యాత్రలో నేను చేసిన తప్పులు, నేను చేసిన పుణ్యాలు దేవుని ఎంత సకల గోత్రంలో వారు ఆయన రొమ్ము కొట్టుకొని ప్రలాపించే రోజు, తీర్పు రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నువ్వేం చెప్తావు? నీకు ఎవరు చెప్పలేదా? నేను చెప్తున్నా కదా, సీజన్ అయిపోతుంది.
అంజూరపు చెట్టు నేర్చుకోండి, దాని ఆకులు రాలిపోతాయి. మరి అది సిందించినప్పుడు వసంతకాలం సమీపమైందన్నట్టు ప్రభు రాకడ ఇప్పుడు సమీపంగా ఉన్నది. ఎట్లున్నది? యుద్ధాలు జరుగుతాయి, భూమి కలుగుతుంది, జనం మీదకి జనం లేస్తుండ్రు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుండ్రు. ఆ ప్రేమ అనేది అంతగా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రేమలు ఉన్నాయా? అత్త కోడళ్ళు రూతు నయం ఎంత ప్రేమగా ఉండే, అట్లాంటి అత్తలు ఉన్నారా? అత్త వస్తుందంటే కోడలు ఇటుపోతుంది, కోడలు వస్తుందంటే అత్త అడిపోతుంది. ఇలాంటి ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకు? కొడుకు వస్తానంటే తండ్రి అడిపోతాడు, తండ్రి వస్తానంటే కొడుకు ఇటుపోతాడు. ప్రేమేది? నేను మీరు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. వాక్యము చదువు వచ్చినప్పుడు చదివి యేసుప్రభు ఏం చెప్పిండో వాటన్నిటి గురించి మీరు నేర్చుకోండి. కానీ ఇంకొకటి 34 వచనం చదవక, 34 ఇవన్నీ జరుగుతుండగా ఈ తరం చూడండి, ఆకాశము భూమి గతించిపోతుంది. ఎప్పటికీ ఇల్లు కట్టుకుంటాం, ఈ చర్చ్ ఉంటుంది, మేము హాయి ఉంటాం, పిల్లలు కుటుంబం వ్యవహారం బాగున్నది అనుకోవద్దు. అసలు మనం బతికేది 78 ఏళ్ళే. అప్పుడే ఎంత బలవంతుడైనా, ఎంత ఉద్యోగి అయినా, ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా 70 ఏళ్ళు రాగానే ఐసైట్ ఉంటుంది, కళ్ళు కనబడాయి, మస్కలు వాస్తాయి, పనులు ఊసిపోతాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. వింటున్నా? దేవుని మీద అశాశ్వతమైన లోకంలో దేవుడు ఒక మాట చెప్పిండు, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఏమాత్రమో గతించవు. దేవుని మాటలు ఎప్పుడు గతించవు. గతించని మాటలను మీ హృదయంలో పెట్టుకొని దేవునిలో ఎదగండి, ప్రార్థన చేయండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రతి పాపం నుంచి మీరు పరిశుద్ధులుగా ఉండండి. పాపం చేయకండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రభు రాజ్యంలో పాల్పంచుకొని ఆశీర్వదింపబడండి. రెండో రాకడకు సూచనలు నేను చాలా క్లుప్తంగా చెప్పిన, ఎందుకంటే ఇంకా 19వ వచనంలో కూడా చాలా వ్రాయబడి ఉన్నాయి. 18 నుంచి చూడు, 17 నుంచి కాదు, 24, 17 నుంచి ఒకసారి చదవండి. చూడండి, ప్రభు రాకడ వరకు మనము అప్స్టేజ్ కట్టుకుంటాం కదా, 2 అంతరాల బిల్డింగ్లు కడతాం కదా, మిద్దె మీద కింద తీసుకోవడానికి దిగకూడదు. దిగితే మళ్ళీ పైకి ఎక్కే అవకాశం కూడా దొరకదు. చదువు. పొలంలో ఉన్నోడు నేను ఇంటికి వచ్చి బట్టలు తీసుకోవద్దంటే అవకాశం కూడా లేదు. ఇంకా ఎవరెవరికి శ్రమ? అయ్యో, చిన్న పిల్లలకు, తల్లికి, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే వాళ్లకు చాలా శ్రమ రాబోతుంది. ఒకవేళ చలికాలంలో జరిగితే మనకి ఎంత చలి పెడుతుంది? ఆ చలికాలం రావద్దు, విశ్రాంతి దినము రావద్దు అని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ భయంకరమైన రోజులలో మిద్దె మీద ఉండేవాడు కిందికి రావద్దు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రావద్దు. ఎక్కడ ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అయ్యో, ఇద్దరం ఉన్నారంటే వాళ్ళు పైకి ఎత్తబడినప్పుడు, నువ్వు విడిచిపెట్టబడినప్పుడు ఎంత డిస్టెన్స్, ఎంత బాధ, ఎంత వేదన. మనం వెళ్ళలేం కదా. అందుకే మీరు విశ్వాసులుగా బ్రతకండి, భూమి మీద పరిశుద్ధులుగా బ్రతకండి, పాపం చేయకండి. కాలం, సమయం అన్నీ నెరవేర్పులు జరుగుతున్నాయి. ఎండాకాలం వస్తుంది, మనం నీడకు రావాలి. ప్రభు రాకడ వస్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎండాకాలం వస్తుంది, చల్లటి నీళ్లు తీసుకొని తాగి ఎండ తగలకుండా మీరు ఎంత భద్రంగా ఉంటారో, మీ బాడీని ఎంత శ్రద్ధగా కాపాడుకుంటారో
ప్రభు వచ్చేటప్పటికి ప్రభు రాకతో మీరు ఎత్తబడాలంటే పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, అన్నింటిలో పాపం చేయకుండా పరిశుద్ధుల గుంపులో ఉండాలనే వాక్యం మనకి ఈరోజు నేర్పిస్తుంది. ప్రభు రాకడ వరకు మీరు పరిశుద్ధులై ప్రభు రాజ్యంలో పాల్పంచుకున్నట్టు ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి తెలుస్తున్నా. అప్పుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను దేవదూతలు వచ్చి సెలెక్ట్ అయిన వారిని ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను తీసుకుపోయి ప్రభు దగ్గర ఉంచే భాగ్యం ఉన్నది. నువ్వు పోతావా పోవా పరలోకానికి? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటావా ఎదుర్కోవా? ఇదే లోకం, ఇదే స్వర్గం, ఇదే ఇక్కడనే తిరుచు త్రాగని ధనవంతులాగా విర్రవేయితే నిత్య నరకానికి పోక తప్పదు. స్నేహితుడా, యేసు ప్రభు వాక్యము నమ్ము, దేవుని రాజ్యంలో పాల్పంచుకో. దేవుడి వాక్య భాగం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. మేము పరిశుద్ధులని, నీతిమంతులుగా, నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. ఈ లోకంలో మీరు వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటే మాకు నేర్పిస్తుంది. జనం వేస్తుండ్రు, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు, వేదనలు ప్రారంభమవుతున్నాయి, కరువులు వస్తున్నాయి. దేవా, వీటన్నిటి నుంచి నీ బిడ్డలమైన తప్పించి మీ యొక్క ఇస్రాయేలు నడిపినటువంటి మేఘాలమైన మమ్మల్ని నడపండి. ఏ శోధనకు మేము గురి కాకుండా క్షమను నడిపించండి. బిడ్డలు వాక్యం విన్నారు, వారి హృదయంలో వాక్యాన్ని భద్రపరిచి దీవించి వారిని రాజ్యానికి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ ఎక్కబడ్డప్పుడు వచ్చుమని నా సంఘంలో, నా గ్రామంలో, నా మండలంలో, నా రాష్ట్రాన్ని, జిల్లాను, దేశాన్ని నిశ్చయిస్తూ అప్పగిస్తూ అందరూ ప్రభావం తెలుసుకునే ప్రభావం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.